రావు గారు మరి కారం కారంగా అంటే స్పైసీగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా క్రిస్పీగా క్రిస్పీ బ్యాటర్ ఫిష్. ఫిష్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మీరు క్రిస్పీ అంటున్నారు, ఎలా ఉంటుంది ఇది? అంటే బ్యాటర్ క్రిస్పీగా చేస్తాం, ఫ్రై చేసే విధానం వచ్చి క్రిస్పీగా ఉంటుంది అనమాట, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. క్రిస్పీ బ్యాటర్ ఫిష్ అంటండి, లోపల సాఫ్ట్ గా ఉంటుందంట, బయట క్రిస్పీగా ఉంటుందంట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్రిస్పీ బ్యాటర్ ఫిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కిలో, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, మైదా పావు కప్పు, బియ్య పిండి పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మయోనీస్ సాస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. క్రిస్పీ బ్యాటర్ ఫిష్ అంట, కొత్తగా అనిపిస్తుంది కదా? రావు గారు మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఈ మీన్ టైంలో మనం మిక్సింగ్ ప్లస్ మ్యారినేషన్ కూడా చేసుకుందాం. ఆ లెమన్ స్క్వీజర్ అండి, కొంచెం లెమన్ జ్యూస్. ఓకే, జనరల్ గా లెమన్ జ్యూస్ వేస్తే ఏదో చేదొస్తుంది అంటారు, కదా? కొంచెం సాల్ట్, ఎందుకంటే ముక్కు కూడా సాల్ట్ పెప్పర్ కావాలి కదా, సో లైట్ గా సాల్ట్, కొంచెం పెప్పర్, లెమన్ పెప్పర్ సాల్ట్. సో ఇది సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాటర్ ఇది సింపుల్ వే. దీంట్లో మీరు ఇన్ కేస్ మీకు చిల్లీస్ కావాలంటే దీంట్లో చిల్లీస్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం వేసారు అందులో? ఇది మైదా, ఓకే, కొంచెం కార్న్ ఫ్లోర్. మైదా పిండి కూడా చాలా కొంచెమే కదా, అంటే క్రిస్పీగా ఉండడానికి రీజన్ అదేనా? మైదా ఏమంటే కొంచెం సాగుతుంది, మీకు రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది. ఓకే, సో సాల్ట్ అన్నమాట, కొంచెం పెప్పర్, ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తుంది. ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కదా? అంతే ఏం లేదు, సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్ కదండి. సో రెడీ అన్నమాట, రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా? ఇందాక సాల్ట్ లెమన్ అవన్నీ వేసారు కదా, అప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసి చేయాలా? కొంచెం పెట్టుకోవచ్చు మీరు, ఒక 1-2 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, దానికి పడుతుంది కదా లెమన్. ఓకే, ఓకే, రెడీ అన్నమాట. చాలా కోటింగ్ కూడా చాలా పల్చగా ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. పల్చగా అంటే కొంచెం, అంటే కోటింగ్ ఎక్కువ తినకుండా మన ఫిష్ కదా తినాలి. అవునవును, క్రిస్పీనెస్ కి బేసిక్లీ మీ కోటింగ్ ఇంకా కొంచెం థిక్నెస్ కావాలంటే థిక్ గా చేసుకోవాలి. ఓకే, ఇది కుక్ అవడానికి ఒక 3 to 4 minutes అవుతుంది. ఓకే, మరి ఇది కుక్ అయ్యేలోపు మనం చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి, క్యాన్సర్ను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్ చాలా మంచిది. అందుకని మన రోజువారీ ఆహారంలో క్యారెట్ను ఒక భాగం చేసుకోవడం ఎంతో మేలు. చిట్కా చూసి వచ్చారు కదా రావు గారు, ఇది అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్. ఇది కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? లైట్ బ్రౌన్ కలర్ చేసుకోవచ్చు. ఓకే, రావు గారు ఇలాంటి మెథడ్ ఫిష్ తోనేనా ఇంకా వేరే దాంతో కూడా చేసుకోవచ్చు? చికెన్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. సేమ్ మెథడ్. ఓకే, చికెన్ తో కూడా చేసుకోవచ్చు. yes. ఇంకా వెజిటబుల్స్ తో కూడా లైక్ చేసుకోవచ్చు. పొటాటో, పొటాటో, బీట్రూట్ కాదు, మీరు లైక్ బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అన్ని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే,
కొంచెం కలర్ బాగా వచ్చింది. కలర్ వచ్చేసింది. తీసేయచ్చు కదా ఇప్పుడు. కొంచెం ఇంకా కొంచెం మీకు కొంచెం కలర్ బ్రౌన్ ఉంటే మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే. రావు గారు ఫిష్ చాలా సౌండ్ చేస్తున్నట్టుంది. క్రిస్పీగా అయ్యే కొద్ది ఎగురుతున్నట్టు. సో ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. చూడండి ఆ క్రిస్పీనెస్ ఉన్నది చూడండి. ఎస్. సో దీని కాంబినేషన్ ఏదో పెట్టినట్టున్నారు. అవునండి, అది సాస్ అన్నమాట, డిప్ సాస్. మీకు చూపిస్తాను ఇప్పుడే. సో ఇది మయోనైస్ అండ్ కెచప్. ఓకే. సో ఇది మయోనైస్ లో ఏం చేస్తామంటే కొంచెం కెచప్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. మయోనైస్ లో కెచప్ వేస్తారా? ఇలాంటి కాంబినేషన్స్ మనం కూడా లైక్ అంటే ఎక్స్పెరిమెంట్ చేసి మనం కూడా కనిపెట్టొచ్చు కదా. చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటే ఏదైనా చేయొచ్చు కదా. ఫుడ్ మీకు ఇలాగ చేయాలని లేదు, మీకు ఎలాగ ఇష్టం అలా చేసుకోవచ్చు. అంతే, మన టేస్ట్ బట్టి మనకి నచ్చితే అదే ఒక వెరైటీ. అంతే. సో క్రిస్పీ బ్యాటర్ ఫిష్. వావ్, క్రిస్పీ బ్యాటర్ ఫిష్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దామా. క్రిస్పీ బ్యాటర్ ఫిష్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. మరొక బౌల్లో చాప ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ చాప ముక్కల్ని పిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై మయోనైస్ సాస్, టమాటో సాస్ కలిపి దీంతో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ బ్యాటర్ ఫిష్ రెడీ. క్రిస్పీ బ్యాటర్ ఫిష్. రావు గారు టేస్ట్ చేసేద్దామా? వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, మీ టూ వెయిటింగ్. It's really crispy. క్రిస్పీ అండ్ నైస్. లోపల సాఫ్ట్గా ఉన్నది. అవును, కానీ ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఓకే. ఎందుకంటే దీనిలో చిల్లీస్ ఏమీ లేదు. అవును. ప్లస్ మీరు ఎప్పుడైనా మ్యారినేషన్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు బ్యాటర్ మీరు చేసుకొని అప్పుడప్పుడు మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. సేమ్ సాస్ కూడా మీరు 2 daysకి ఒకసారి చేసి పెట్టుకుంటే పాడవదా? ఓకే, వెరీ నైస్. ఆ సాస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కొంచెం స్వీట్, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా బాగుంటుంది అనమాట. సో కిడ్స్ విల్ డెఫినెట్ గా లైక్ చేస్తారు. యా, చూసారు కదండి, క్రిస్పీ బ్యాటర్ ఫిష్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మామూలుగా రకరకాల కారణాల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అజీర్తి, కడుపుబ్బరం ఇలాంటి వాటి వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే ఈ చిట్కా ఫాలో అయితే తగ్గిపోతుంది. అదేంటంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పంచదార రెండింటిని మిక్స్ చేసుకుని మెల్లగా నములుతూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. సీజన్ ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోతే మన చర్మానికి, జుట్టుకి సమస్యల తాకిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం విషయానికి వస్తే వర్షాకాలంలో చుండ్రు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మరి చుండ్రు నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. కొద్దిగా పెరుగు తీసుకుని అంటే తలస్నానం చేసే ఒక 15 నిమిషాల ముందు బాగా జుట్టుకి, తలకంతా కూడా పెరుగు అప్లై చేసుకుని అలా ఉంచేసుకొని 15 minutes తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ చుండ్రు బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా మంది బరువు తగ్గడానికి వెంటనే చేసే పని ఏంటంటే ఒక పూట భోజనం మానేయడం, బ్రేక్ఫాస్ట్ మానేయడం, వీలైతే రాత్రిపూట ఒట్టి చపాతీలే తినడం. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గకపోగా మరింతగా నీరసించిపోతూ ఉంటారు. నీరసించిపోయిన తర్వాత ఎక్కువగా తినేసి మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ ఫ్రైలు, స్వీట్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము.